కాలం తన రహస్యాలను వెల్లడించే ముందు ఈ విశ్వం ఒక పరమగురువును ఎదురుచూసింది. భారతదేశపు పవిత్ర అరణ్యాలలో మహర్షి అత్రి మరియు మాత అనసూయ నివసించేవారు. సత్యమే శాశ్వతం. అనసూయ పవిత్రత మరియు భక్తికి ప్రతిరూపం. లక్ష్మీదేవి అనసూయ మహిమను అన్ని లోకాలు కొనియాడుతున్నాయి. పార్వతీదేవి ఏ మానవ స్త్రీకి ఇంత పవిత్రత సాధ్యమా? అనసూయ భక్తిని పరీక్షించాలని త్రిమూర్తులు నిర్ణయించారు. అమ్మా, మాకు భిక్ష ఇవ్వు. నీవు వస్త్రాలు లేకుండా మాకు భోజనం వడ్డించాలి. తన పవిత్రత శక్తితో అనసూయ దివ్యుణ్ణి ప్రార్థించింది. దివ్యశక్తి పేలుడు ధ్వని. పవిత్రత ముందు దేవతలే శిశువులుగా మారారు. సరస్వతీదేవి ఏదో తప్పు జరిగింది. క్షమాపణ కోరడానికి దేవతలు భూమికి వచ్చారు. అమ్మా, మమ్మల్ని క్షమించు. త్రిమూర్తులు తమ అసలు దివ్య రూపాలను వెల్లడిస్తున్నారు. త్రిమూర్తుల సమిష్టి దివ్యశక్తి నుంచి దత్తాత్రేయుడు జన్మించాడు. ఓం శ్రీ గురుదేవ దత్త. ఆ పరమగురువు నేటికీ మానవాళిని మార్గనిర్దేశిస్తున్నాడు.